నారాయణ నమస్తే. నారాయణ అమ్మవారి ఆశీస్సులు. మీరు శక్తి ధ్యానము అనే దాన్ని ఒకటి పరిచయం చేశారు. దానికి అది శాస్త్రీయంగా సైంటిఫిక్గా దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా పరమపూజ్య గురుదేవులు కుర్తాళ ప్రస్తుత పీఠాధిపతులు, నడిచే దైవం అయినటువంటి శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మనకి ఆధ్యాత్మిక రంగంలో ముఖ్యంగా మన హిందూ ధర్మంలో ఏ వ్యక్తి అయినా సరే ఎదగటానికి దేవతల దగ్గర నుండి శక్తిని తీసుకోవటం అనేటువంటిది మన ఋషులు మనకు నేర్పించారు. ఆనాడు వాళ్ళు ఆచరించి చూపించారు. ఈరోజు మన మానవులందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అందులో ఆ విధానాల్లో భాగంగా మనకి పూజలు, మంత్రాలు, అభిషేకాలు, జపాలు, ధ్యానం చేయటం అనేటువంటివి వివిధమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తున్నాయి.